అమరావతిలో రాజధాని పేరుతో కట్టబోతున్నటువంటి భవనాలు ఏవైతే ఉన్నాయో, ఆ భవనాలకు వాస్తవంగా అయ్యే ఖర్చు వేరే దగ్గర అయితే ఖర్చు అయితే ఎంతైతే ఉంటుందో, ఇక్కడ ఆ భవనాల ఖర్చు కంటే కూడా ఆ భవనాలు కట్టాలి అంటే చేయాల్సినటువంటి ఏర్పాట్లు ఏవైతే ఉంటాయో, ఏమేమైతే మినిమం రిక్వైర్మెంట్స్ ఫుల్ఫిల్ చేయాల్సి ఉంటుందో, అంటే నీళ్ళు ఎత్తడాలు, ఫస్ట్ మట్టి గట్టి చేయడాలు, లోతులకి ఇంకా ఎక్కువ లోతులకి గుణాలు తీయడాలు, రకరకాలు దానికి ఎక్కువ ఖర్చు అయ్యేలా ఉంది. అండ్ ప్రపంచ బ్యాంక్ ఇచ్చే అప్పులో కూడా దేనికి ఎలా ఖర్చు పెట్టాలి, వరద ముప్పు రాకుండా ఉండాలంటే ఏమేమి చేయాలి, దానికోసమే వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి. మొత్తం నీళ్ళమయం కదా. కావాలంటే తాజాగా కూడా చూడండి, మీరు చూసారా నిన్న ఈరోజు మొన్న అక్కడైతే ఇప్పుడు ఐకానిక్ భవనాలు అని ఏవైతే కట్టాలి అని చెప్పి వీళ్ళు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో, 2019కు ముందు వీళ్ళు కొంచెం ఆడ కట్టాలి అని గుణాలు చేయడం కోసం గుంతలు తవ్వి పెట్టారు. అవి అలాగే ఉండిపోయి ఆ గుంతల్లోకి మొత్తం నీళ్లు చేరిపోయాయి. ఇప్పుడు ఆ నీళ్లు తోడేసే ప్రయత్నం చేస్తే గింత గింతల చేపలు ఉన్నాయి అక్కడ. ఒక గుంతలో 500-600 కేజీల చేపలు ఉన్నాయి. స్థానికులు ఎగబడుతున్నారు. ఆడ చేపలు ఎగబడి ఆ పక్కన ఇంకో దగ్గర పెట్టుకొని అమ్ముతున్నారు. మొత్తం గుంతల్లో ఏమో నీళ్ళలో ఏమో చేపలు, అంటే చేపలని చెరువులు తలపిస్తూ ఉన్నాయి అవి. ఇప్పుడు అవన్నీ తోడేయాలి, గుంతలు ఊడ్చాలి, మళ్ళీ వాటిని గట్టిగా చేయాలి ఫస్ట్ భూమిని, తర్వాత బిల్డింగులు కట్టాలి. చూడండి మొత్తం చేపలు 500-600 కేజీలు చేపలు ఉన్నాయండి ఒక్కొక్క గుంతలో. ఎగబడుతున్నారు జనం. మరి ఇదంతా రాజధాని అని చెప్పి నిర్మాణాలన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ వర్షాలు వరదలు వస్తే దాని పరిస్థితి ఎట్లుంటుందో మనకైతే తెలియదు. కానీ వేస్తారు ఇప్పుడైతే మంచిగా పంటలు పండేటివి, నీళ్ళు నిలిచేటివి, గుంతలు, చేపలు, చెరువులు, ఇంకా అంతా తోడి అంతా రెడీ చేసి దాన్ని కొత్త పెళ్లి కొడుకులను రెడీ చేసినట్టు చేసి తర్వాత కట్టాలి ఇంకా బిల్డింగులు. సరే కానీ అన్ని కడుతున్నారు కదా.